హాయ్ అండి, నమస్తే. ఈరోజు అలీం చేస్తున్నానండి. నేను రంజాన్ స్పెషల్ అలీం కదండి. నేను ఒక ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఇంట్లో 2 టైమ్స్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీతో పాటు షేర్ చేసుకుందామని చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దామండి. కొద్దిగా ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర, చికెన్ బోన్లెస్ కాకపోయినా బోన్తోనైనా తీసుకోవచ్చు. నేను 1/2 కిలో తీసుకున్నానండి. కొద్దిగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇది కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు నేను ఒక 2 స్పూన్ చొప్పున తీసుకున్నానండి. ఇది గరం మసాలా, ఇది జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది చాట్ మసాలా అండి. ఇది గోధుమ నూక, నేను అంటే ఈ కప్పుతో 1/2 కప్పు తీసుకున్నానండి. గోధుమ నూక అరగంట వాటర్ వేసి మంచిగా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో. ఇప్పుడు పప్పులు తీసుకొని మంచిగా ఇవి కడిగి ఉడికించుకోవాలండి కుక్కర్లో. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికేటట్టు ఇప్పుడు ఇది మంచిగా కడిగి ఉడికించుకుందాము. ఉడికించుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకుందాం. ఇప్పుడు చికెన్ తీసుకోవాలి. మనము ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా కలిపి పెట్టుకుని చికెన్ వేసుకొని, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని, అలాగే గరం మసాలా కూడా వేసుకొని, కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకొని, మనము ఉడకడానికి సరిపడా వాటర్ వేసి చికెన్ని 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మెత్తగా. అది పక్కన ఉడికించుకుందాము. అలాగే గోధుమ నూకను కూడా మనము కుక్కర్లో వేసి అది కూడా మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు ఉడికించుకోవాలండి. మనము పప్పులు ఒకవైపు ఉడికించుకోవాలి, గోధుమ నూక ఒకవైపు ఉడికించుకోవాలి, అలాగే చికెన్ కూడా మంచిగా ఉడికించుకోవాలి. జీడిపప్పుల్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. చికెన్ని పక్కన పెట్టుకుందాము. మనము ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదండి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ ఇష్యూ వచ్చే వరకు అవి మనం వేయించుకోవాలి. అలాగే పక్కనే ఒక కళాయి పెట్టుకొని మనము కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుందండి. నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక అల్లము వెల్లుల్లి పేస్ట్ని ఆ నెయ్యిలో వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మనము జీడిపప్పు పేస్ట్ పౌడర్ చేసుకున్నాము కదా, ఆ పౌడర్ను కూడా మనం నెయ్యిలో వేయించుకోవాలండి. బాగా వేగాలి. తర్వాత గరం మసాలా పొడి, అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. కారానికి మనం కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. అలాగే చాట్ మసాలా కూడా. ఈ పొళ్ళన్నీ మనకి నెయ్యిలో బాగా వేగాలండి. ఉల్లిపాయలు బ్రౌనిష్ వస్తాయి, అవి కూడా పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేగిపోయాయి కదండి. ఇవి వేగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాము. చికెన్ ఉడికింది కదండి, దీన్ని మెత్తగా మనము పేస్ట్ లాగా చేసుకోవాలండి. చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అందులోనే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పుల పేస్ట్ కూడా వేసుకోవాలి. పప్పుల పేస్ట్ వేసుకున్న తర్వాత మనము గోధుమ నూకని ఉడికించుకున్నాం కదా, గోధుమ నూకను కూడా వేసుకోవాలండి. ఈ చికెను గోధుమ నూక ఉడికించుకున్న పేస్టు, పప్పుల పేస్టు, అలాగే నెయ్యిలో అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ మళ్ళీ వేసుకొని మొత్తం అన్నీ మంచిగా పేస్ట్ లాగా కలుపుకోవాలండి. అది కలుపుతూ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అలాగే మనము ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ కూడా కొద్దిగా వేసుకొని మంచిగా అది స్మూత్ పేస్ట్ లాగా రావాలండి. ఎంత స్మూత్గా ఉంటే అంత మనకి అలీము టేస్ట్ వస్తుంది. అలీం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకొని దాని మీద కొద్దిగా నెయ్యి వేసి, కొత్తిమీర పుదీనా కొద్దిగా జల్లుకొని, దాని మీద మనము బ్రౌనిష్గా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మనం అది తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.